ఈ నెల 22వ తేదీ నుండి ఎన్టీఆర్ స్టేడియంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలు జరగనున్నాయి. రాజధానిలో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేతలు మన్నవ్ సుబ్బారావు, లాల్ వజీర్ తెలిపారు. 3 రోజుల పాటు కొనసాగే ఈ పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు. నందమూరి తారక రామారావు గారి 20వ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయి బాక్సింగ్ మహిళలు పురుషుల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి ప్రారంభోత్సవానికి 22వ తేదీన ఉప ముఖ్యమంత్రి రాష్ట్ర హోంశాఖ అమాత్యులు నిమ్మకాయల చినరాజప్ప గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ అమాత్యులు ప్రత్తిపాటి పుల్లారావు గారు ప్రారంభిస్తారు. మరి 2వ రోజున రావెల కిషోర్ బాబు గారు, 3వ రోజున మరి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు వీళ్ళు మరి బహుమతి ప్రదానోత్సవాన్ని చేస్తారు. సాయంత్రం 3వ రోజు మాత్రం సాయంత్రం మాత్రమే కార్యక్రమాలు 6 గంటల తర్వాత నిర్వహించడం జరుగుతుంది. బ్రాడీపేట జిఆర్టీ జ్యువెలర్స్ షోరూంలో వెండి ఆభరణాల ప్రదర్శన, అమ్మకం ప్రారంభమైంది. ఫిబ్రవరి 10 వరకు కొనసాగే ఈ ప్రదర్శనలో వినూత్న వెండి ఆభరణాలను అందుబాటులో ఉంచారు. ప్రాచీన, ఆధునికతను జోడించి కళాకారులు స్వయంగా రూపొందించిన పూజా మందిరం వంటి వెండి నగీషీ ఆభరణాలను నగర కస్టమర్లంతా సద్వినియోగం చేసుకోవాలని జిఆర్టీ జ్యువెలర్స్ షోరూం నిర్వాహకులు కోరారు. జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 15వ తారీఖు దాకా సిల్వర్ యాంటిక్ మేళా అంటే మీకు పురాతన శైలిలో వెండి నగీషీ వర్క్తో టోటల్గా చేతి పనితనంతో తయారు చేసే పద్ధతితో ఈ ఐటమ్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి. చూసారంటే ఇప్పుడు పూజా మందిరంలో మనం పూజకు మందిరంలో ఒక పెట్టుకునే దానికి పూజ విగ్రహాలు పెట్టుకునేదానికి మందిరాలు చాలా డిఫరెన్స్ స్టైల్స్లో అన్ని మోడల్స్ ఇప్పుడు నూతన శైలిలో మనకి పురాతన శైలి నుంచి ఇప్పుడు నూతన శైలికి మార్చి దాన్ని ఇప్పుడు ఎలాగైతే మనం కస్టమర్స్ ఎలాగ లైక్ చేస్తున్నారో అలా డిజైన్ మోడల్తో మేము చేతి పన్నంతో తయారు చేసి ఈ పురాతన మోడల్ని ఇప్పుడు ఈ 1 మంత్ వరకు స్పెషల్గా ఇక్కడ ప్రదర్శన మరియు అమ్మకం చేస్తున్నాము. సాయిబాబా రోడ్ హనుమయ్య నగర్లో ఈరోజు అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 6 ద్విచక్ర వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికంగా యువకుల మధ్య నెలకొన్న వివాదాలే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. ఈ అగ్ని ప్రమాదం ఘటనతో స్థానికులు కొంత భయాందోళనకు గురయ్యారు. సిటీ శుభమహాలక్ష్మి కార్యక్రమ విజేతలకు ఈరోజు బహుమతులు అందజేశారు. కాకాని రోడ్లోని అన్నపూర్ణ కాంప్లెక్స్లోని షోరూంలో సిటీ శుభమహాలక్ష్మి విజేతలైన మహిళలకు చీరలు అందించారు. అనూహ్యంగా తాము విజేతలవ్వడం ఆనందంగా ఉందని విజేతలు పేర్కొన్నారు. హలో, నా పేరు శిరీష. నేను అనంతవరం నుంచి వచ్చాను. ఇలా గెలుచుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుంది గేమ్. షాప్లో బట్టలు కూడా బాగానే ఉంది. సిటీ కేబుల్ వాళ్ళు శుభమహాలక్ష్మి ప్రోగ్రాంలో పాల్గొన్నానండి. సెకండ్ కాలర్ని. చాలా సంతోషంగా ఉంది నాకు శారీ రావటం. షాప్లో ఐటమ్స్ కానీ శారీస్ కానీ ఓనర్ గారు కానీ అందరు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. శుభమహాలక్ష్మికి అందరికీ స్వాగతం. ఇక్కడ చాలా శారీస్ మాత్రం చాలా బాగున్నాయి అన్నమాట. మీరందరూ కూడా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసి ఈ శారీస్ని, ఈ శుభమహాలక్ష్మి సిల్క్ శారీస్ని మీరందరూ కూడా పొందాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము.
గేమ్ చాలా బాగుందండి, చాలా ఈజీగా కూడా అడిగారు. గుంటూరులో నూతనంగా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ షోరూం ఏర్పాటైంది. కొరటపాడులో ఏర్పాటు చేసిన ఈ షోరూం ని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ద్విచక్ర వాహనాలలో లెజెండ్ లాంటి బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ అని ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. నగరంలోని కొరటిపాడులో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ షోరూంను ఎమ్మెల్యే మోదుగుల, జడ్పీ చైర్పర్సన్ జానిమన్ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఎన్ని ఏళ్లు గడిచినా ఆదరణ తగ్గని వాహనం బుల్లెట్ అని మోదుగుల చెప్పారు. రాజధాని అయిన గుంటూరులో ఇలాంటి షోరూం ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని వివరించారు. మహాభారతం వినాలి, తింటే గారెలు తినాలి, నడిపితే ఎన్ఫీల్డ్ నడపాలనేవాళ్ళు. మరి అటువంటి ఎన్ఫీల్డ్ అనేది ఒక అలంకారమైనటువంటి వెహికల్ కాదు. ఇది ఇట్స్ ఎ గ్రేట్ లెజెండ్ లాగా ఉన్నటువంటి వెహికల్. ఇది భారతదేశం పొరుగు సేనలతో యుద్ధం చేసినప్పుడు కూడా దీని రోల్ చాలా ఉంది. ఇది అదే నేను హిమాలయాస్కి వెళ్ళినప్పుడు, లే ప్రాంతానికి వెళ్ళినప్పుడు చాలా ఎన్చాంటింగ్ ఉండేటువంటి డ్రైవ్స్ అన్నీ చేయాలంటే వాళ్ళ ఆప్షన్స్ ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్. అదే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూము ఈరోజు కురకారులంతా కూడా సీసీ బైకులకు అలవాటు పడ్డారు, కానీ ఇప్పటికీ రాయల్ వెహికల్ ఎన్ఫీల్డే. బట్ దట్ ఈరోజు గుంటూరు పశ్చిమ వర్గాన్ని తీసుకురావటం, మరి నాకు కూడా బుల్లెట్ కొనుక్కొని బుల్లెట్ తిరగాలని ఉంది, కానీ బట్ ఉన్నటువంటి యొక్క సేఫ్ దృష్ట్యా ఇవన్నీ కూడా ఏంటంటే టూ వీలర్స్ వాడలేం కనబట్టి సాధ్యంత వరకు బుల్లెట్ అనేది డెఫినెట్గా గుంటూరు, ఎందుకంటే మాకు చిలకలూరుపేట నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు గారు కూడా చెబుతారు ఇప్పటికీ. అధునాతన సౌకర్యాలతో రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ని నెలకొల్పినట్లు షోరూమ్ నిర్వాహకులు లోకేష్ పేర్కొన్నారు. రాయల్ ఎన్ఫీల్డ్ సెకండ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగిందండి మన గుంటూరు జిల్లా, దీంట్లో గుంటూరు పట్టణంలో. మొదటి షోరూమ్ ఆటోనగర్లో ఉంది. ఇప్పుడు కొత్త బ్రాండ్ ఐడెంటిటీ తోటి సెకండ్ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ షోరూమ్ స్పెషాలిటీ ఏంటంటే యాక్సరీస్ వచ్చినాయండి, టీషర్ట్స్, హెల్మెట్స్ కంపల్సరీ చేశారు ఆర్టీఏ వాళ్ళు, అందరికీ తెలిసిందే అది. సో ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ ప్రకారం కంపెనీ వాళ్ళు డిజైన్ చేసి రిలీజ్ చేసిన హెల్మెట్స్ అండి. ప్లస్ టీషర్ట్స్, రైడింగ్ గేర్ ఉంటుందండి, స్పెసిఫిక్గా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళకి, లాంగ్ డ్రైవ్స్ వెళ్ళే వాళ్ళకి సేఫ్టీ ఆస్పెక్ట్స్ తోటి నీ గార్డ్, యాంకిల్ గార్డ్స్, ఇట్లా మొత్తం టోటల్ బాడీ ఇన్ కేస్ ఆఫ్ ఏదన్నా కింద పడినా అట్లా దెబ్బ తగలకుండా ఉండే విధంగా సేఫ్టీ ఫీచర్స్ తోటి రిలీజ్ చేశారండి. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ అమర్నాథ్, షోరూం ప్రతినిధి పృథ్వీ, ట్రాఫిక్ డీఎస్పీ కండే శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు బస్టాండ్ ను కార్పొరేట్ స్థాయిలో ఆధునీకరించినట్లు ఆర్ఎం శ్రీహరి తెలిపారు. ఈరోజు బస్టాండ్లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 1994లో ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్టాండ్ను అధునాతన వసతి సౌకర్యాలతో తీర్చిదిద్దినట్లు ఆర్ఎం శ్రీహరి తెలిపారు. ముఖ్యంగా ఆయా ప్లాట్ఫామ్ వద్ద 1200 మంది ప్రయాణికులు వేచి కూర్చునేలా కుర్చీలు అమర్చామన్నారు. అలాగే వారి వినోదం కోసం అధునాతన ఎల్ఈడీ టీవీలను అందుబాటులో ఉంచామన్నారు. ఇక టాయిలెట్లను 22 లక్షల రూపాయల వ్యయంతో సుందరీకరించినట్లు ఆర్ఎం శ్రీహరి వివరించారు. బస్ స్టేషన్లో కూడా పిల్లర్స్ కూడా కొంచెం ఒక సెపరేట్ ప్యానెలింగ్ వేసాం. ఒక 20 టీవీలు ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఒక మంచి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేయడమే కాకుండా తద్వారా కూడా యాడ్స్ రెవెన్యూ, కమర్షియల్ రెవెన్యూ పెంచుకోవడానికి కూడా వీలవుతున్న ఉద్దేశంతో అవి కూడా ఏర్పాటు చేసాం. వాటిని కూడా టెండర్స్ కాల్ఫర్ చేస్తున్నాం. త్వరలో ప్రతి పిల్లర్కు ఉన్నటువంటి టీవీలో కూడా కొంత భాగం యాడ్కు, కొంత భాగం అడ్వర్టైజ్మెంట్స్కు, తర్వాత ఆర్టీసీ కమ్యూనికేషన్స్, ప్లాట్ఫామ్ కమ్యూనికేషన్స్కు, అనౌన్స్మెంట్ సిస్టమ్, దానికి కూడా స్పీకర్స్ కూడా అటాచ్ చేయడం జరిగింది. గుంటూరు బస్ స్టేషన్లో గతంలో ఉన్న సౌండ్ సిస్టమ్ కూడా మార్చేసి దాదాపు 10 లక్షల రూపాయల ఖర్చుతో బోష్ కంపెనీతో ఒక హైలీ ఇంపోర్టెడ్ క్వాలిటీతో ఉన్న క్లారిటీ ఉన్న స్పీకర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతేకాకుండా మన గుంటూరు బస్ స్టేషన్లో జస్ట్ 2 days ముందు ఈ సంక్రాంతి ఫెస్టివల్ ఆ టాయిలెట్స్ కూడా రిపేర్ చేయించాం. పే అండ్ యూజ్ కింద 5 రూపీస్ కలెక్ట్ చేసుకొని దాదాపు ఒక 30 లక్షల రూపాయలతో ఆ టాయిలెట్స్ కూడా రెనోవేట్ చేయడం జరిగింది. అది సివిలింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు పూర్తి బాధ్యత తీసుకొని దాన్ని కంప్లీట్గా రెనోవేట్ చేసి రెస్టోర్ చేశారు. విజయవాడ మాదిరిగా అది పే అండ్ యూజ్ టాయిలెట్స్ పెట్టాం. ఇదే కాకుండా మీరు చూశారు, మనం చైర్స్ కూడా మార్చడం జరిగింది గుంటూరు ఆర్టీసీ బస్ స్టేషన్లో. జస్ట్ నిన్ననే అరైవల్ బ్లాక్లో కూడా చైర్స్ మార్చాం. టోటల్గా ఇప్పుడు దాదాపు ఇక్కడ ఒక 300 మంది, 1200 మంది యథేచ్ఛగా సాఫీగా కూర్చోవడానికి కూడా పెట్టాం. ఇప్పుడు సింగిల్ రోస్లోనే ఫ్యాన్స్ ఉన్నాయి, డబుల్ రో ఫ్యాన్స్ కూడా తీసుకొచ్చాం. అవి కూడా 3-4 daysలో ఫిట్మెంట్ జరుగుతుంది. రాజధాని మాస్టర్ ప్లాన్ గ్రీన్ బెల్ట్ పర్యవసానాలు, ప్రభావాలు అనే అంశంపై సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. బ్రాడీపేటలో జరిగిన ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రజలకు శాపంగా మారిందని సిపిఎం ఆరోపించింది. ప్రజా రాజధాని నిర్మిస్తామని చెప్పిన నేతలు సింగపూర్కు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ను రూపొందించారని సిపిఎం సిఆర్జీఏ ప్రాంత పరిరక్షణ సమితి నేత బాబురావు అన్నారు. మాస్టర్ ప్లాన్లో అభివృద్ధి ఒకే చోట పరిమితమైందని అభిప్రాయపడ్డారు. వెంటనే మాస్టర్ ప్లాన్లో మార్పులు చేయకుంటే రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసేందుకు సిద్ధమని బాబురావు హెచ్చరించారు. సిటీ వార్తల్లో స్వల్ప విరామం.